అరే పోక్సో యాక్ట్ అంటే ఏంది? రేప్ చేస్తే ఏం శిక్షలు పడతాయి? మర్డర్ చేస్తే ఏం శిక్షలు పడతాయి? ఒక వ్యక్తిని అబ్యూజ్ చేస్తే ఏం శిక్షలు పడతాయి? అశ్లీలంగా మాట్లాడితే ఏం శిక్షలు పడతాయి? చిడాయిస్తే ఏం శిక్షలు పడతాయి? చీటింగ్ చేస్తే ఏం శిక్షలు పడతాయి? దొంగతనం చేస్తే ఏం శిక్షలు పడతాయి? బేసిక్ అనేవి పిల్లలకు నేర్పించండి. 1600 శతాబ్దంలో ఏం జరిగిందో నేర్పించండు. అది నిజంగా సరే నాలెడ్జ్, మనకు ఒక నాలెడ్జ్ కావాలి, జనరల్ నాలెడ్జ్, హిస్టరీ నాలెడ్జ్ మనం తెలుసుకుంటాం. సరే సమయం సందర్భం ఏదో డిబేట్ వచ్చినప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు మాట్లాడడానికి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికొస్తుంది, నేను కాదన్ను, దాన్ని తప్పు పట్టట్లేదు. అది ఎంత ఇంపార్టెంటో అంతకు మించిన ఇంపార్టెంట్ ఇది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇక్కడ లైఫ్ అయిపోతుంది కదా. ఆ బేసిక్ పోక్సో యాక్ట్స్ అంటే ఏంటి, ఆ నైతిక విలువలు అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి అని తెలియకపోవడంలో ఒక వ్యక్తి జీవితమే పోతుంది. జీవితం పోయిన తర్వాత మనకు 1600 శతాబ్దంలో ఏం జరిగింది, 1800 శతాబ్దంలో ఏం జరిగిందని చరిత్ర తెలుసుకొని కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది ఆ వ్యక్తి యొక్క బ్రతుకు అనేది. అందుకే ఆ స్టడీ ఏదైతే ఉంటుందో మన ఎడ్యుకేషన్ సిస్టమ్, దాంట్లో మార్పులు చేర్పులు చేయండి గవర్నమెంట్. నేను మొత్తం ఈ పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి అని చెప్పమండి. ఎందుకంటే ఎట్లాగో మీరు చెప్పరు, చెప్తే మీకు గుట్టు రాట్ అయిపోతుంది, తర్వాత అందరూ ఎడ్యుకేట్ అయిపోతారు, అవేర్ అయిపోతారు. మొత్తం పొలిటికల్ సిస్టమ్ ఎట్లుంటుందో చెప్పని అవసరం లేదు.